బాబా ఏంటండి ఇప్పుడు హైడ్రా వచ్చింది కూల్చిస్తుంది హైదరాబాద్ తప్పులేదు, గవర్నమెంట్దే. హైదరాబాద్ ఏముంది ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఏది చెప్తే అది చేస్తారు. హైదరాబాద్ అవి అంతేగా జరగబోయేది. గవర్నమెంట్ 1968 నుంచి చెరువుది లెక్క ఉంది కదా, 68 నుంచి ఎందుకు ఫెన్సింగ్ వేయలేదు? ఎందుకు మీరు చెప్పండి, ఎందుకు వేయలేదు? ఫెన్సింగ్ వేయాలి కదా. మీదైతే కబ్జాకు గురి అవుతుందని చెప్పి తెలుసు కదా. 68 పోయింది, రాను గవర్నమెంట్లు మారుతా వచ్చినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది, మా చెరువు మాకు కావాలా, మా పొలం మాకు కావాలనే. ఈ మధ్యలో అందరూ అమ్మేసుకున్నారా? కొన్నవి కొన్నుడు ఏమైపోవాలా? అమ్మినోడు పైసలు తీసుకున్నాడు, గవర్నమెంట్ వాడు నీ పొలం నీకు కావాలా, కొనుక్కున్నాడు ఏం కావాలా? న్యాయమా? ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలా? చెప్పండి, మీరు చెప్పండి. గవర్నమెంట్ ఇవ్వాలి కదా. మరి అది ఇచ్చేసి ఇదిగో నోటీస్ ఇచ్చే బాబు నువ్వు ఎంత కొన్నావు, నువ్వు ఇదిగో బఫర్ జోన్లో ఉంది, FTLలో ఉంది, నువ్వు ఎంత కొన్నావు, కాగితాలది నీకు అమ్మినోడు తీసుకురా అని చెప్పి ఒక నెల 2 నెలలు 3 నెలలు సంవత్సరం ఇచ్చేసి మా డబ్బులు మాకు ఇచ్చేసి కానీ ఖాళీ చేయమంటే అది న్యాయం. డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళేమో వాళ్ళు మంచిగా ఉండరు. మీ పొలం మీకు కావాలి, సరే చెరువులో ఎందుకు కట్టినావు, బఫర్ జోన్లో ఎందుకు కట్టినా అంటారు. కరెక్టే, కట్టకూడదు. కానీ మీరు అదే బోర్డు పెట్టి అదే పెంచింగ్ వేసి ఉంటే లోపలికి ఎవరు రారు కదా. వస్తారా? రారు కదా. అది గవర్నమెంటే చేయాలి కదా. మన 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 గవర్నమెంటే కదా, పాకిస్తాన్ గవర్నమెంట్ కాదు కదా. 1947 నుంచి మన గవర్నమెంటే కదా. మరి ఎందుకు చేయలేదు? గవర్నమెంట్ సిస్టమ్ కరెక్ట్ అంటారా? హైడ్రాను కొత్తగా తీసుకురావడము, అదేవిధంగా చెరువులను కబ్జా చేస్తున్న వాళ్ళ ఇల్లుని నిర్మాణాన్ని కూల్చడం కరెక్టే. కానీ ఇప్పుడు నుంచి చేయాలి. పాతోళ్ళని పగల కొట్టేసి పాతోళ్ళని పేదోళ్ళందరూ వాళ్ళు కొనుక్కున్నారు. సరే, కొనుక్కోకుండా కబ్జా చేసిన వాళ్ళు అది వేరే వాళ్ళు ఖాళీ చేస్తారు. కొనుక్కున్న సంగతి ఏంది? అది నేనేది. ఇప్పుడు సరే కబ్జా చేసినోడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. నేను ఇప్పుడు ₹1,00,000 ₹1,00,00,000 పెట్టుకున్నా, నాకేమి రూపాయి రాదు. ఎందుకు కొనుక్కున్నా? మరి చూసుకోవద్దని ఏం చూస్తాం? ఏమైనా బోర్డు పెట్టారా? ఏమైనా ఇదిగో ఇది బఫర్ జోను, ఇది FTL అని ఏమన్నా GHM బోర్డు పెట్టాడా? చెప్పండి, పెట్టాడా? పెట్టలేదు. మరి అలాంటప్పుడు మాకు లేఅవుట్ వేశారు, అమ్మినోళ్ళు లేఅవుట్ వేశారు, కొనుక్కున్నాము. ఇప్పుడు వచ్చేసి అది బఫర్ జోన్లో ఉంది, FTLలో ఉందంటే ఎట్లా? రిజిస్ట్రేషన్ అయిపోయా, నల్లు ఇచ్చా, వాటర్ కరెంటు బిల్లు ఇచ్చా, GHM ట్యాక్సీ కడతాం, అన్నీ కడతాండి. ఇప్పుడు వచ్చేసి అది బఫర్ జోన్లో ఉంది, FTLలో ఉందంటే ఖాళీ చేయమంటారు. ఖాళీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలా? గవర్నమెంట్ ఇవ్వాలా. గవర్నమెంట్ నేను మొత్తం గవర్నమెంట్ ఇవ్వమంటలా, సగం మీరు కట్టేయండి, సగం అమ్మిన వాళ్ళతోటి పిలిపించండి. పిలిపియాలా బాయ్ సార్, పిలిపియాలా. మరి లేదంటే మొత్తం గవర్నమెంట్ కరెక్టే బాయ్ సాబ్. మరి గవర్నమెంట్ మొత్తం ఏమి జరుగుతుందో గవర్నమెంట్ ₹1 పెట్టి గవర్నమెంట్ వీడికి కొనుక్కున్న నష్టపోకుండా ఇవ్వాలి. అది న్యాయం. ఇవ్వాలి. ఎస్. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఉండేనా? హైడ్రా అని బుల్డోజర్లు వచ్చి కూల్చడం అనేది ఉండేనా? లేదు. అప్పుడు లేదు, అంతకుముందు TDP గవర్నమెంట్లో లేదు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, తర్వాత వైఎస్ఆర్ ఉన్నప్పుడు లేదు. కానీ ఇప్పుడు పెట్టాడు. సరే, నువ్వు చెరువు రక్షణ కానప్పుడు ఇప్పుడు జాగ్రత్త చేసి పాతోళ్ళ సంగతి వాళ్ళ సమస్య పరిష్కారం చేసిన తర్వాత కానీ ఇస్తే అందరికి బాగుండేది. కానీ ఇప్పుడు వచ్చేసి కొట్టేస్తా మీరు వెళ్ళిపోండి అని. నిజంగా చెరువుకున్నోడు ఏమైపోవాలా? ఇప్పుడు ఈ జాగా ఒరిజినల్ జాగా అని మీరు చెప్పారు, ఇదంతా మాదేనని చెప్పారు, లేఅవుట్ వేసారు, కొనుక్కున్నాం. సరే, ఇల్లు ఏదో కట్టుకున్నాం, తక్కువ రేటుకి వస్తుందని కొనుక్కున్నాము. ఇప్పుడు వచ్చేసి మీ గవర్నమెంట్ మాది మాకు కావాలని కొనుక్కున్నాడు అయిపోయాలి. మీరు ఆయన ఎటు పోయాడో వెళ్ళిపోయారు. కొనుక్కున్నోళ్ళు ఏం కావాలి చెప్పండి? అది బాధ. సరే, మామూలుగా కబ్జా చేసుకొని ఏదో రూమ్ వేసుకొని ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తాడు. కానీ కొనుక్కున్న సంగతి ఏంది? ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుంటేనా, రేవంత్ పాలన బాగుందా? నేను పరిపాలన గురించి నేను మాట్లాడను సార్. అంటే డిస్టర్బెన్స్ ఉండేనా? ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండేనా? లేదు, వాళ్ళు నోటీస్ ఇస్తా వచ్చారు, ఇంత లేదు. వీళ్ళు ఏమంటారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు, కేసీఆర్ గారు గవర్నమెంట్లో అన్ని పర్మిషన్లు ఎక్కువ ఇచ్చారు, FTLకి దానికి ఇచ్చారని వీళ్ళు అంటారు. నేను గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్ నేను ఏమన్నాను, ఏం డిస్కస్సే చేయను. కానీ మీరు మీ జాగా మీకు కావాలన్నప్పుడు ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళ సంగతి చూడాలి. వాళ్ళు కూర్చోబెట్టాలి. మీకు అమ్మింది ₹1, మీరు ఎంత కొని ₹1 తీసుకొని వెళ్ళిపో, లేదంటే వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం వాడికి వెళ్ళిపో చేసేసి తీసుకుంటే అది కరెక్ట్. మీ దారి మీరు చూసుకోండి, మీరు ఏమైనా చేసుకో, మాకు కొట్టేసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే. లేదు, మాకు ఇచ్చిన మ్యాప్ ప్రకారం ఆ చెట్టు ఉందా, ఇది కూడా లేఅవుట్లో ఉంది. అంటే మాది బఫర్ జోన్, ఇది FTL లేదు.
లేదు. అసలు ఆ ఎఫ్టీఎల్ మీరు ఒకటి చెప్పండి, ఇది చెరువు ఎఫ్టీఎల్ను బఫర్ జోన్ పెరగడానికి కారణం ఏంది? వాళ్ళు మట్టి కొట్టారు అక్కడ. కాదు, ఆ అలుగు 150 ఫీట్లు ఉంది. ఒక్క నిమిషం 150 ఫీట్లు ఉంది. దాన్ని ఇవాళ 15 ఫీట్లు చేశారు. ఏం చేస్తున్నారు మీరు అధికారులు? అప్పుడు 1968 నుంచి ఏం చేస్తున్నారు? ఇప్పుడు అలా 150 ఫీట్లు ఉన్న అలుగుని అదే అలుగు ఉంటే నీళ్ళు అసలు ఇక్కడికి రావు. ఎఫ్టీఎల్ పెరగదు, బఫర్ జోన్ పెరగదు. అది ఎప్పుడైతే అదే అలుగుకు మట్టి పోసినారు, తక్కువ చేసుకుంటూ వచ్చారు, స్లాబులు వేసారు, దాని అలుగు ఎమ్మడే అపార్ట్మెంట్లు ఎన్ని చార్దాకా అపార్ట్మెంట్లు కట్టుకున్నాం. అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మరి ఇచ్చింది. మరి ఇవాళ అసలు ఎఫ్టీఎల్ పెరగటానికి బఫర్ జోన్ పెట్టే కారణం ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఆడ అలుగు 150 ఫీట్లది 15 ఫీట్లు చేశారు. అది మెయిన్. ఏంటంటే ఇప్పుడు హైడ్రా పొద్దున వచ్చి కూల్చేస్తున్నారు, మీకు నోటీసులు ఇచ్చినారా? ఎప్పుడు వచ్చారు? మనకు తెలియదు అన్న, సడన్గా వచ్చారు, కూలగొడుతుంటే వచ్చి చూస్తున్నాం అన్న. మనకు నోటీసుల గురించి అయితే మనకు అంత ఐడియా లేదు. ఈ నిర్ణయం కరెక్టేనా? హైడ్రా రావడం, కూల్చడం, ఇప్పుడు పబ్లిక్ ఇబ్బంది పెట్టడం. చెరువులు కబ్జా అవుతున్నాయి కాబట్టి కూలగొట్టడం కరెక్టే. కాకపోతే ఏంటంటే అంతకుముందు అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదా ఇక్కడ ఫ్లాట్స్ కానీ ఇల్లులు కానీ కట్టుకుంది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే కట్టుకునేటోళ్ళు కాదు కదా. ఓకే, నిజంగా పబ్లిక్ చెరువును ఆక్రమించిందా? ఈ పబ్లిక్ గురించి ఆక్రమించిన సంగతి మనకు తెలియదు అన్న దాని గురించి. కాకపోతే ఇక్కడ రిజిస్టర్ ల్యాండ్లు కొన్ని ఉన్నాయి, వాళ్ళు రిజిస్టర్ ల్యాండ్లోనే ఇల్లులు కట్టుకున్నామని ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు అందరూ చెప్తున్నారు. మేము కిరాయికుంటున్నాం గత 10 సంవత్సరాలకి ఇక్కడ. ఇప్పుడు పక్కన కూల్చినారు, మరి మీ ఇల్లు ఏమైనా కూల్చే అవకాశం ఉందా? ఇక్కడ ఉన్న ల్యాండ్స్ అయితే కొన్ని అన్న ఆల్రెడీ వాళ్ళ తాత ముత్తాతల కాడ నుండి పట్టా ల్యాండ్స్ ఉన్నాయని మా పటేల్ వాళ్ళు అందరు చెప్తా ఉంటే మేము వింటున్నాము. గత 6-7 సంవత్సరాల క్రితం నుండి వింటున్నాం. నేను ఈ ఫ్లాట్ నెంబర్ 90లో 2004 మధ్యలో నుండి ఉంటున్నాను. నేను 7 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాను. ఈ మధ్యలోనే ఖాళీ చేసుకొని అటు బచ్పన్ స్కూల్కి వెళ్ళాం. మా తమ్ముడు వాళ్ళు అందరూ మా ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడే ఉంటున్నాయి. ఓకే, ఇప్పుడు పట్టా ఉందా మరి దానికి? గవర్నమెంట్ పట్టా ల్యాండ్ ఉందనే చెప్తున్నారు మా సార్ వాళ్ళు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ల్యాండ్ అనే చెప్తున్నారు. ఇక్కడ 4th ఫ్లోర్ బిల్డింగ్ కట్టడానికి కూడా అప్పుడు పర్మిషన్ తీసుకున్నారు, మళ్ళీ మధ్యలో ఆపారంటే ఆపేశారు. 2 ఇయర్స్ బ్యాక్ మమ్మల్ని కూడా ఖాళీ చేసుకోమని చెప్పారు. వాళ్ళు బిల్డింగ్ కట్టుకుందామంటే మళ్ళీ జిహెచ్ఎంసీ ఆపిందంటే మళ్ళీ ఆపేశారు. ఇప్పుడు దానికి నోటీసులు ఇచ్చిందా? కూలుస్తామని ఏమైనా నోటీసులు ఇచ్చిందా? అంత ఏదో టైం ఇచ్చారని ఇప్పుడు చెప్తున్నారన్న. అంతకుముందు అయితే మనకు తెలియదు. ఒకవేళ కూల్చితే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఎక్కడ మళ్ళీ ఉన్న వాళ్ళని అందరినీ ఖాళీ చేసుకోమంటున్నారు. 15 days 1 month టైం ఇచ్చారంట. అప్పటి వరకు ఖాళీ చేసుకొని వెళ్ళిపోమని. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వాళ్ళు కూల్చితే బయటకి ఇస్తే హామీ ఇచ్చారా? లేదన్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఊర్లో వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చి బతుకుతున్న వాళ్ళమే. ఇక మనకు దాని గురించి అంత ఐడియా లేదు. మీది ఎక్కడండి? అది వరంగల్ అండి. ఓకే, అక్కడ భూములు ఉన్నాయి? అక్కడ ఏంటండి మీకు భూములు ఉన్నాయి అక్కడ? మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. తక్కువ 20 గుంటలు 30 గుంటలు అట్లా ఉంది. అక్కడ గత ప్రభుత్వ హయాంలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవ్వడం జరిగింది? రాలేదండి. మా గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అది చెప్పుడు కాడికే ఉంది కానీ చేసే కాడికి రావట్లేదు కానీ. ఈ డిస్టర్బెన్స్ అనేది కరెక్టే అంటారా? ఇప్పుడు గతంలో సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఉండేనా? హైడ్రా ఉండేనా? హైడ్రా లేదండి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు కానీ దానికి సొల్యూషన్ అనేది కనబడట్లేదు కదా. చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. రేవంత్ రెడ్డి డెసిషన్ కరెక్టే అంటారా? చెరువుల విషయంలో అయితే కరెక్టే అన్న. కాకపోతే ఆస్తి నష్టం అయితే ప్రజలకు బాగా వస్తుంది. వాళ్ళకు ఒక 1 month ఒక 45 days అట్లా టైం ఇచ్చి అప్పట్లోకి ఒక 15 రోజుల ముందు వచ్చి మళ్ళీ ఒకసారి చెప్పేసి ఖాళీ చేసుకొని వెళ్ళిపోమని చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు 50 లక్షల దాకా వాళ్ళు పెట్టుబడి పెట్టుకున్నారు మా సార్ వాళ్ళు పక్కన. వాళ్ళది మొత్తం ఆస్తి నష్టం కిందకే కదా. అది నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందా? నష్టపరిహారం ఇవ్వాలని అనుకుంటున్నారా? ప్రభుత్వానికే తెలుస్తుంది అని మనకి ఎట్లా తెలుస్తుంది?